అందమైన జీవితం నాది కాదు, కానీ అందులోని పరిచయం ఒక అద్భుతం. అందరిలాంటి బంధం మనది కాదు, కానీ మన బంధం ఒక అపురూపం. భరిస్తూనే ఉన్నాం, బాధ ఏంటో తెలుసు గనుకే బాధపడడం ఇష్టం లేక. ఇంటికి ఎవరైనా మగవారు వచ్చినప్పుడు స్నేహితుడైనా మీరు పనిచేసే యజమానైనా బయట ఉంచి మాట్లాడి పంపాలి. ఏమైనా అనుకుంటారని ఇంట్లోకి రాణిస్తే మీరు లేని సమయంలో కూడా ఇంట్లోకి వచ్చి మీకే ద్రోహం తెలపడతారని మర్చిపోకండి. తాగుబోతుకి ఇచ్చి తాళి కట్టించారు. తాగి 30 ఏళ్ళకే చచ్చిపోయాడు. 3 ఏళ్ల పాపతో 5 నెలల కొడుకుతో ఎలా బతకాలి ఈ అంధకారపు సమాజంలో? ప్రేమ పేరుతో ఒకరితో తిరిగి పడుకొని ఇంకెవరినో పెళ్లి చేసుకుని పద్ధతి ఉన్నంత మాత్రాన నువ్వు సంసారివి, పతివ్రతవి అయిపోవు. ఒకసారి జీవితంలో నుండి వెళ్ళిపోతే మనం ఏం చేసినా తిరిగి వాళ్ళని పొందలేం. ఆడదానికి ప్రాణంగా ప్రేమించే మగాడు అంటే నచ్చదో అంట. అందుకే మగాడు మోసం చేస్తూ ప్రేమించడం మొదలుపెట్టాడు. నువ్వు నాకు గుర్తొచ్చిన ప్రతిసారి మళ్ళీ నీ లాస్ట్ సెన్ లేదా చెక్ చేస్తూనే ఉంటాను. ఉన్నది ఒకటే జీవితం, మనసు చంపుకొని కాదు, మనస్ఫూర్తిగా జీవించు మిత్రమా. ఏమైంది అని అడిగేవాళ్ళు ఏమీ కాదులే అని ధైర్యం చెప్పేవాళ్ళు ఒకరైనా ఉండాలి జీవితంలో. నిన్ను ఏమి కోరేది నీవే అయినప్పుడు స్నేహితుని మించిన బలం లేదు, సంతృప్తిని మించిన సంపద లేదు. ఏది లేకున్నా మన క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం, బాధలో బాధ్యతలో తోడుండే ఒక బంధం ఉంటే చాలు. మన కళ్ళతో కష్టాన్ని, మన మాటల్లో ఇష్టాన్ని తెలుసుకునే వారే మన నిజమైన ఆత్మీయులు. మనసు బాగుండక ఒంటరిగా ఉన్నప్పుడు మనసు అనిపించేది ఒకటే, మనల్ని అర్థం చేసుకునే మనిషి ఒక్కడు తోడు ఉంటే బాగుంటుందని. తన వరకు వచ్చినప్పుడే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం. మంచితనానికి విలువ లేదన్నది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అన్నది అంతే నిజం. మరికొన్ని మర్చిపోవలసినవి. సంబరంగా మొదలై సరదాగా ముగిసిపోతున్న 2024కి ఘనంగా వీడ్కోలు చెబుతాం. మంచి కోసం మనిషి మారాలి కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. బంధం అంటే అద్దంలా ఉండాలి, లేదంటే నీడలా ఉండాలి. ఎందుకంటే అర్థం చెప్పదు, నీడ మనల్ని ఎవరు వదిలి వెళ్ళదు. రాత్రి అనేది కళలు కనాల్సిన సమయం, కళతో చెందాల్సిన సమయం కాదు. బరువైన బాధ్యతైన ఉదయాన్నే చూసుకోవచ్చు. నా గుండె గుడిలో నీ నామ అక్షరాలు అఖండ జ్యోతి స్వరూపమై నిత్యము వెలుగుతూనే ఉంటుంది. శివ. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని షేర్ చేయండి. బాయ్.